హాయ్ నమస్తే. హాయ్ నమస్తే. అందరూ ఎలాగున్నారండి? రాయలసీమ తెలుగు అమ్మాయి, కేరళ వంటల అమ్మాయి. నేను ఇప్పుడు కేరళలో ఉన్నానండి. చూడండి, ఇది మా ఇల్లు అండి. మా ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నాను, చూపిస్తామనేసి. బయట అండి, బయట ఇక్కడి నుంచి బయట అండి. ఇదండి, ఇది మా ఇల్లు అండి. పెద్ద ఇల్లు అండి ఇది. మా ఇల్లు అండి చుట్టూ. అది మా బావగారిది, ఇది మాది అనమాట. వెళ్దామండి లోపలికి, వెళ్దాం. ఇలాగ గేట్లోకి వెళ్తే ఇది ఇల్లు అండి. లోపల ఇది బయట అండి, చెట్లు ఉన్నాయండి అనమాట. ఇది వచ్చి పనస చెట్టు అండి. తర్వాత ఇది జామ చెట్టు అండి. పైన జామకాయలు ఉన్నాయి చూడండి. జామ చెట్టు, కాకులు వచ్చి ఇది కొట్టుకొని పోతున్నాయి, కాకులు చిలుకలు అలాంటివి. ఇది వచ్చి సీతాఫలం చెట్టు అండి. ఇది సీతాఫలం అనమాట. తర్వాత ఇది బ్యాక్ సైడ్ అనమాట అండి, వెళ్ళేదానికి దారి. తర్వాత ఇది మా బెడ్రూమ్ అండి. లోపల చూపిస్తాను రండి. మా కార్ అండి. వర్షం కదా అండి, బట్టలన్నీ రెండు సిట్అవుట్లోనే వేసాము. ఇది కరేపాకు చెట్టు అండి మాది, కరేపాకు చెట్టు. తర్వాత ఇది పువ్వుల చెట్టు అండి. మంచి స్మెల్ వస్తుంది పువ్వు. అది వర్షం పడి వాడిపోయింది, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే. ఇది వచ్చి ఇదేంటి ఏదో అంటారండి, అది అదే పసుపు చెట్టు అండి, పసుపు చెట్టు. తర్వాత ఇది మందారం చెట్టు అండి. మందారం పూలు చూడండి, ఇది మందారం చెట్టు. ఇది అదేనండి పసుపు చెట్టు, పసుపు ఎర్రచందనమా ఏదో అంటారు దాన్ని. అది ఎర్రచందనం కాదు, పసుపు చెట్టేనండి, సారీ. ఇది కొబ్బరి చెట్టు అండి, కొబ్బరి చెట్టు. ఇవన్నీ ఇదేనండి. ఇది ఒక్క చెట్టు, ఒక్క పెళ్ళి అంటారు కదా, ఆ చెట్టు అండి. ఇది కూడా అదేనండి, ఒక్క పెళ్ళు, ఒక్కలు వేసుకుంటారే బీడాలో, ఆ చెట్టు అండి ఇది. అన్ని చిన్న చిన్న కాయలన్నీ పడున్నాయి. తర్వాత ఇది ఎల్లో ఫ్లవర్ చెట్టు అండి ఇది. తర్వాత ఇక్కడికి వస్తే ఇది కొబ్బరి చెట్టు అండి, పెద్దగా అవుతుంది ఇంకా ఇప్పుడు. ఇది మామిడి చెట్టు అండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మామిడి టెంకాయ వేసాను, చెట్టు అయ్యింది ఇది. ఇదండి. ఇంకా లోపలికి వెళ్తామా అండి. కరివేపాకు చెట్టు చాలా పెద్దదండి. దాన్ని మేము పైనకి మేడపైకి ఎక్కితే మాకు అందుతుందన్నమాట. తర్వాత వచ్చి ఇది మా మరిది వాళ్ళ ఇల్లు అండి, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముని వాళ్ళ ఇంట్లో. తొందరగా బావిండ్లు అని చెప్పాను, కాదండి మరిదిండ్లు. బావిండ్లు ఇక్కడ ఉంది, చూపిస్తానండి. ఇవన్నీ మిరపకాయల చెట్లు అండి, మిరపకాయల చెట్లు అన్నీ మొత్తం మిరపకాయ చెట్లు. తర్వాత వచ్చి ఇది వచ్చి చూడండి గోరింటాకు చెట్టు. జారుతానేమో భయంగా ఉంది. ఇది గోరింటాకు చెట్టు అండి, గోరింటాకు చెట్టు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా ఇంట్లోకి వెళ్దామండి, ఇంట్లోకి వెళ్దాం. ఇది మిరపకాయల చెట్టు అండి, పచ్చిమిరపకాయల చెట్టు, పచ్చిమిరపకాయది చెట్టు అనమాట. ఇది పచ్చిమిరపకాయల చెట్టు. చూసారా పచ్చిమిరపకాయ ఎంత పెద్దగా ఉందో, అదాన్ని పచ్చిమిరపకాయ. లోపలికి వెళ్దామండి, లోపలికి వెళ్దాం. ఇది మా కార్ అండి. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాము, తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటాం అనమాట. ఎప్పుడు రిపేరీ వస్తూ ఉంటుంది, ఎవరో తీసేవాళ్ళు లేరు కదా, అందు గురించి. ఇది వచ్చి సిట్అవుట్ అండి, బట్టలన్నీ ఇక్కడ వేసాం కదండి, సిట్అవుట్. ఇది ఎప్పుడు ఇక్కడే వచ్చి కూర్చుంటాం అనమాట. ఫ్యాన్ ఉంది బాగా వేసుకొని, ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం, వర్షం చూసుకుంటా. చాలా బాగుంటుందండి. ఇది ఇల్లండి లోపల. ఇది ఇది హాల్ అండి. బట్టలన్నీ ఆరేసాను చూడండి, పెద్ద సోఫా ఇది. ఇది హాల్ అనమాట. ఇది ఒక పక్క ఇలాగ తిరిగితే ఇది దివాన్ చైర్ అంటారు కదండి, అది. ఇది మేము అనంతపురానికి వెళ్తున్నాము రేపు, అందుకని మా పాప అన్నీ ప్యాక్ చేసి పెట్టింది. ఇది వచ్చి షోకేస్ అండి, టీవీ షోకేసు ఇది. ఇవన్నీ మా ఫోటోలు, ఇది ఫుల్ మా ఫోటోలు చూడండి. ఇది మా అమ్మ, మా ఆయన, మా పాప. ఇది నేను, మా పాప. ఇది చూసారండి, ఇది మా పాప.
మా పాప టాయ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. టీవీ చూడండి, పెద్ద టీవీ అండి. ఇది ఇది షోకేస్లో అన్నీ. ఇది మా పాపది చిన్నప్పటిదండి ఫోటో. ఇది మా ఆయన, నేను. ఇవన్నీ చూడండి, బొమ్మలన్నీ పిల్ల ఇరుగొట్టేసింది. అది వచ్చి మా నాన్న అండి. మాస్టర్ బెడ్రూమ్ అండి మాది. మాస్టర్ బెడ్రూము ఇదండి బెడ్. తర్వాత వచ్చి ఇది మా ఆయన, నేనండి. ఇది వచ్చి ఏసీ అండి. ఇది 2 విండోస్ ఉంటాయి. మేము చూడండి, ఇది దుబాయ్ నుంచి వచ్చాము, 4 రోజులు అవుతుంది. ప్యాకేజీలో అన్నీ హడావిడి అక్కడ ఇక్కడ అన్నీ. ఇది వచ్చి మొత్తం పెద్ద బీరువా అండి. బీరువా అనమాట, పెద్దది ఒక బీరువా. అన్ని గుడ్డలు అన్నీ ఉంటాయి ఇందులో, అన్నీ ఉంటాయండి. మొత్తం నా సారీస్ గీరీస్ మొత్తం అన్నీ ఇందులో పెట్టానండి. ఒక నిమిషం అండి చూపిస్తాను. ఇదండి మొత్తం నా సారీస్ అన్నీ ఇందులో ఉంటాయి మొత్తం. ఇదండి ఇది షోకేస్ లాగా, షోకేస్ కదా అద్దం, మనం మేకప్ చేసుకుంటామే అదండి ఇది. ఇలాగా ఇది ఒక మాస్టర్ బెడ్రూము. తర్వాత వచ్చి ఇది వచ్చి టాయిలెట్ అండి. ఇది టాయిలెట్ అనమాట. వచ్చిందండి పెద్ద టాయిలెట్. 2వ బెడ్రూమ్కి వెళ్దామండి. అంటే హాల్లో నుంచి ఇలా వస్తే ఎదురుగానే దేవునిది ఇది ఉంటుందండి, గుడి. దేవునికి గంటలు అన్నీ పెట్టాను చూడండి, డోర్కి అన్నీ బయట. ఇది దేవుని గుడి అండి. ఇది దేవుని గుడి అండి. ఇది ఒక రూమ్ దేవునికి సపరేట్గా కట్టాము. ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇది వచ్చి ఒక బీరువా. తర్వాత వచ్చి ఇది బెడ్ అండి. మేము వచ్చి పెట్లన్నీ అలాగే పడేసాం చూడండి. వర్షం వల్ల ఏమీ ఇంకా అడ్జస్ట్ చేసుకోలేకపోయాను, అన్నీ తెచ్చి ఇలాగే పడేసాము. ఈ పెట్లన్నీ వచ్చినప్పుడల్లా ఒకటి స్టాక్ చేసి అన్నీ ఇక్కడ పెట్టిపోవడమే ఇక్కడ. తర్వాత ఇది ఒక బీరువా అండి. ఇది నాదేనండి. మొత్తం సారీస్ ఉన్నాయి చూడండి, మొత్తం సారీస్ అవి ఇవి అన్నీ పెట్టామన్నమాట. ఇది అలాగే ఒక డ్రెస్, మొత్తం డ్రెస్సులు అండి ఇవన్నీ. ఇవి సారీస్ అన్నీ చెడిపోతాయనేసి అన్నీ మూట కట్టి పెట్టాను. సారీ అండి, ఈ మధ్యలో ఫోన్ వచ్చింది అందుకని కట్ అయిపోయింది అనమాట. ఇది సారీస్ అన్నీ పట్టు సారీస్ అన్నీ ఇట్లా కట్టి పెట్టానండి. అవి వచ్చి కార్పెంటు. తర్వాత వచ్చి ఇది కంఫర్ట్ అండి, వాడుకోకుండా అన్నీ అట్లే పెట్టేసాయి. ఇవన్నీ డ్రెస్సులేనండి, డ్రెస్సులు నావి మొత్తం. తర్వాత వచ్చి చూస్తానండి, ఇవన్నీ తెచ్చుకున్నప్పుడల్లా అన్నీ నింపుకొని ఫుల్ డ్రెస్సేనండి మొత్తం. చూడండి డ్రెస్సులే నింపి ఇన్ని పెట్లయ్యాయి. ఎవరికైనా ఇద్దామంటే ఇక్కడ అంతా డబ్బులు గల కేరళ వాళ్ళంతా ఎవరు తీసుకోరు. ఎవరన్నా అడుక్కునే వాళ్ళు తీసుకుంటారు, కానీ బగ్గర్స్ ఇక్కడ కనిపించరు అనమాట. ఊర్లో ఎవరికైనా ఇద్దామంటే ఎవరు రారు వచ్చి తీసుకెళ్ళడానికి. ఇంకా మేము వచ్చితే ఒక 1 వీక్ 2 వీకే ఉండి వెళ్తాం, మాకంత ఓపిక లేదనమాట తీసుకెళ్ళి ఇచ్చడానికి. ఇది వచ్చి ఇంకొక బాత్రూమ్ అండి, నెక్స్ట్ బాత్రూమ్ ఇది ఈ బెడ్రూమ్కి. చూసారండి ఇది. తర్వాత దీనికి ఒక 2 విండోలు అండి, దీనికి కూడా బాగా. ఇది ఈ బెడ్రూమ్ అండి. ఇది మనం ఇలాగే వెళ్తే ఇది స్టేర్ కేజ్ అండి, మిద్ది పైనకి మేడ పైనకి వెళ్ళడానికి స్టేర్ కేజ్ అనమాట. ఇది మేడ పైనకి వెళ్ళడానికి. ఇది డైనింగ్ టేబుల్ అండి. ఇది డైనింగ్ టేబుల్, ఇక్కడ కూర్చొని భోజనం చేసేదానికి. తర్వాత వచ్చి ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది వచ్చి షోకేస్ అండి నాది, ఫుల్ షోకేస్. చూడండి మొత్తం సామాన్లు పెట్టాను దీంట్లో, మొత్తం అన్ని సామాన్లు అన్నీ అక్కడ తెచ్చిండేటివి, గల్ఫ్ నుంచి తెచ్చిండేటివి. ఇది వచ్చి కిచెన్ అండి. ఇది నేను డిజైన్ చేపించానండి. చూడండి ఇది ఫ్రిడ్జ్, ఇది ఫ్రిడ్జ్. తర్వాత కిచెన్లోకి ఎంట్రీ అయితేనే రైట్ సైడ్లో ఇది ఉందండి, దీన్ని ఏమంటారు, స్టోర్ రూము. ఏమన్నా పెట్టుకోవడానికి గ్యాస్ చెడిపోయింది, అందుకే అక్కడ పెట్టామండి అన్నీ. ఇక్కడ ఇలా ఏమన్నా పెట్టుకోవడానికి. ఇది దేవుని రూమ్ కదా, దాని బ్యాక్ సైడ్లోనే చిన్న స్టోర్ రూమ్ అనమాట ఇది. తర్వాత ఇది వచ్చి ఫ్రిడ్జ్ అండి, పెద్ద ఫ్రిడ్జ్. ఇది ఎల్జీ అని పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాను. దీనికి
యాక్చువల్లీ కిచెన్ కబర్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టే కొన్నానండి. ఇది అంతా కిచెన్ కబర్డ్స్ అండి. ఇది నేను గట్టిగా మూసాను, అందుకని పగిలిందండి అద్దము. ఇది మొత్తం కబర్డ్సేనండి. ఇదంతా నేను హ్యాండ్తో డిజైన్ చేసి వేయించానండి. బ్యూటిషియన్ కదా, అందు గురించి అన్నీ నేనే హ్యాండ్తో డిజైన్ చేసి వేయించానండి. కబర్డ్స్ అంతా చూడండి, అంతా ఇది కబర్డ్సే మొత్తము. చూసారా, గిన్నెలన్నీ ఇట్లే మింద ఉన్నాయండి. చూడండి, చూసారా, ఇది వాషింగ్ ఏరియా అండి. ఇది తర్వాత ఇది తాగేదానికి నీళ్ళు అవి పెట్టుకుంటామన్నమాట. ఇది స్టవ్ అనమాట. ఇది తర్వాత చూడండి, ఇది గ్యాస్ స్టవ్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇది వర్క్ ఏరియా అండి. వర్క్ ఏరియా అంటే ఏమన్నా కడుక్కోవడానికి, పెట్టుకోవడానికి, పాత సామాన్లు పెట్టుకోవడానికి. ఇది సిలిండరు. ఇది వచ్చి ఇదండి పిండి రుబ్బే మిషను. ఇది వాషింగ్ మిషన్ అండి. తర్వాత ఇది వచ్చి పొయ్యి అండి. కట్ల పొయ్యి. మేము వండము, కాకపోతే ఇది కట్ల పొయ్యి అనమాట. ఇలాగ కట్లు పెట్టి దీంట్లో అంటించుకున్నారు. ఇది కట్టి 12 years అవుతుంది కాబట్టి ఆ టైంలో అలా కట్టారనమాట. ఇది రోల్ అండి. ఇంకా ఇది ఏందండి, బ్యాక్ సైడ్ వెళ్దామండి. చూడండి, బ్యాక్ సైడ్ వస్తానే ఒక తులసి మొక్క. చూసారా, ఇది వచ్చి మా బాయ్ అండి. ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఇంట్లో బ్యాక్లో. ఇది మా బావగారి ఇల్లు అండి, హస్బెండ్ వాళ్ళ పెద్ద అన్న ఇంట్లో. అంతా దగ్గరే కట్టించుకున్నారనమాట. ఇదండి ఇంట్లో. చూసారండి ఎంత బాగుందో. ఇది బాయ్, నీళ్ళు తోడుకోవడానికి. మాకు మిషన్ ఉంది, డైరెక్ట్గా మేము మిషన్ వేసుకొని నీళ్ళు పట్టుకుంటాము. కాకపోతే అప్పుడప్పుడు నీళ్ళు చేస్తే మంచిదంట కదా, అందుకని. చూడండి, ఫుల్. అది మా బావ లేదా మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో. అతను 40 years దుబాయ్లో ఉండి ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయ్యాడండి. చూసారు కదండి ఎంత బాగుందో ఇండ్లు. ఈ ఇండ్లుని ఇప్పుడు పగలగొట్టి లోపలంతా ఏదో మా ఆయన అంతా అంటే డోర్ గీరన్నీ కొంచెం చెడిపోయాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇది పురుగు ఏదో పట్టి చెడిపోయిందనమాట. ఇలాగంతా లోపల పగలగొట్టేసి ఎంత మంచిగా చేద్దాము అంటున్నాడు. తెలీదు నేను ఎందుకు అంటున్నానో, ఆయన ఏమో వినిపించుకోవట్లేదు. చూసారండి, ఇది మా ఇండ్లు అండి. కేరళలో మా ఇండ్లు. అనంతపురం వెళ్తాను, అక్కడ ఇండ్లు కూడా చూపిస్తానండి. కాకపోతే అక్కడంతా తెలుసు కదా ఆంధ్రాలో ఎలా ఉంటుంది, చిన్న ఇండ్లు అంతేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఆంధ్ర, రాయలసీమ, తెలుగు అమ్మాయి, కేరళ వంటలు అమ్మాయి అండి. ఓకేనండి, చూసి లైక్ చేయండి. ఎలాగుందో ఇల్లు చెప్పండి.